నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదురంగం ఎపిసోడ్ 135. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, పెళ్లి చూపులేంటి దేవుడా, ఇప్పుడేం చేయాలి? పిచ్చెక్కి పోతున్నట్టుగా ఉంది పూజకి. ముందు ప్రేమ్కి చెప్దాం అని ప్రేమ్కి కాల్ చేసింది. వర్క్లో ఉన్న ప్రేమ్ పూజ నెంబర్ చూసి నవ్వుతూ కాల్ లిఫ్ట్ చేశాడు. చెప్పు పూజ, అప్పుడే మిస్ అవుతున్నావా నన్ను? నాటిగా నవ్వుతూ అన్నాడు. మిస్ అవ్వడం కాదు, మిస్ అవుతావేమో అని టెన్షన్గా ఉంది. ఏమంటున్నావు పూజ? ఏం జరిగింది? అడిగాడు అయోమయంగా. ఫోన్లో చెప్పేది కాదు, వెంటనే వచ్చేసాయి. పిచ్చెక్కిపోతుంది నాకు. ఏమైందో చెప్పు పూజ, నాకు టెన్షన్ పెరిగిపోతుంది ఇక్కడ. నువ్వు త్వరగా రా, కేఫ్లో వెయిట్ చేస్తూ ఉంటాను. సరే వస్తున్నా, డోంట్ ప్యానిక్. ఫోన్ పెట్టేసి ఫాస్ట్గా బయటికి పరిగెత్తి కార్ స్టార్ట్ చేసుకుని స్పీడ్గా డ్రైవ్ చేస్తూ పూజ ఆఫీస్ దగ్గరలో ఉన్న కేఫ్కి చేరుకున్నాడు. గోళ్ళు కొరుక్కుంటూ ఎటో చూస్తున్న పూజ ప్రేమ్ ఎదురుగా వచ్చి కూర్చోవడంతో తల తిప్పి అతని వైపు చూసింది. బిక్కమొహం వేసుకుని చూస్తున్న తనని చూసి గాబరా పడిపోతూ ఏమైంది అని అడిగాడు ఆమె చేయి పట్టుకుని మార్ధవంగా. అది రేపు పెళ్లి చూపులు అంది పూజ మెల్లిగా. ఎవరికి? నీకు అక్క అన్న ఎవరూ లేరుగా అంటున్న ప్రేమ్ భుజం మీద ఒక్కటిచ్చి. పెళ్లి చూపులు నాకే అంది. దిమ్మ తిరిగిపోయింది ప్రేమ్కి తల విదిలించి. నీకు పెళ్లి చూపులా? అదేంటి సడన్గా? ఏయ్ దొంగ, మన విషయం ఇంట్లో చెప్పావా? నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి మీ వాళ్ళతో పెళ్లి చూపులు అరేంజ్ చేశావా? ప్రేమ్ మాటలకు మూతి బిగించి కళ్ళు చిన్నవి చేసి చూసింది పూజ. కాదా అని అడ్డంగా తలాడిస్తూ. అంటే నిజంగానే నీకు వేరే వాడితో పెళ్లి చూపులా? ఎవడు వాడు అని ప్రేమ్ గట్టిగా అరిచేసరికి కేఫ్లో ఉన్న వాళ్ళంతా తమ వైపే చూస్తున్నారు. వాళ్ళని గమనించి హాయిని పల్లికిలించిన ప్రేమ్ పూజ వైపు తిరిగి, ఎవడు వాడు? సడన్గా ఈ పెళ్లి చూపుల గోలేంటి అడిగాడు మెల్లిగా. ఇందాకే నాన్న కాల్ చేసి చెప్పాడు, మా ఆఫీస్ అబ్బాయి అంట. ఏంటి, మీ ఆఫీసా? దొంగిదవా, నీకు సైట్ కొడుతున్నాడు కావచ్చు. ఫోటో ఉందా వాడిది? లేదు, రేపు మీ ఆఫీస్లోనే మీట్ అవ్వని చెప్పారు. పైగా అతను మాకు దూర బంధువులంట. తల పట్టుకున్నాడు ప్రేమ్. అయితే వాడిని మీట్ అవుతావా నువ్వు? నాకు అస్సలు ఇష్టం లేదు. నాన్నేమో నా మాట వినట్లేదు, మీట్ అవ్వాల్సిందే అన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రేమ్. మీట్ అయ్యి మన లవ్ మ్యాటర్ చెప్పి వాణ్ణి రిజెక్ట్ చేసేయి. అలా చేయడం కరెక్ట్ కాదు ప్రేమ్. మన ప్రేమ విషయం మన ఫ్యామిలీ వాళ్ళకి మన ద్వారా తెలిస్తే బాగుంటుంది, కానీ వేరే వాళ్ళ ద్వారా తెలిస్తే అది మనకే ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు కూడా చాలా బాధపడతారు, కోప్పడతారు. అదే నిజమే. సమయానికి అదవ్ కూడా ఇక్కడ లేడు. మరి మీ ఇంట్లో వచ్చి మాట్లాడనా? ఈరోజే మాట్లాడతావా? ఇన్ని రోజులంటే మన ఇద్దరి ఇళ్ళలో పెళ్లి టాపిక్ రాలేదు కాబట్టి కూల్గా ఉన్నాం. ఇప్పుడు సమస్య వచ్చాక ఇంకా మన ప్రేమ విషయం చెప్పకుండా లేట్ చేయడం కరెక్ట్ కాదు. మాట్లాడతాను అని అన్నాడు ప్రేమ్. కానీ ఇప్పుడు చెప్తే వాళ్ళు పాజిటివ్గా రిసీవ్ చేసుకోరేమో అనిపిస్తుంది. మరి ఏం చేద్దాం అని కొన్ని క్షణాలు ఆలోచించిన ప్రేమ్, ఒక పని చేయి. రేపు వాడిని మీట్ అవ్వు. ఏదో ఒక రీజన్ చెప్పి వాడిని రిజెక్ట్ చేయి. లేదంటే వాడే నిన్నొద్దనుకొని పారిపోయేలా చెయ్యి. అలా అయితే దయ్యం గెటపేయాలి అంది పూజ ఉసూరమంటూ. కొత్తగా గెటప్ ఎందుకు? నువ్వు ఆల్రెడీ దయ్యానివేగా. ప్రేమ్ టీజింగ్ అనేసరికి చిరుకోపంగా చూస్తూ అతని జుట్టు పీకేసింది పూజ. ఓయ్ నా హెయిర్, ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను. ఉన్నదంతా ఊడిపోతే మీ నాన్న నన్ను అల్లుడిగా ఒప్పుకోడు. మా నాన్న అల్లుడిగా ఒప్పుకోకపోతేనే నేను హస్బెండ్గా ఒప్పుకుంటాగా అతని చెయ్యి పట్టుకుంటూ ముద్దుగా అంది. ఆహా, మీ నాన్న ఒప్పుకోకపోయినా ఒప్పుకుంటావా? నిజం చెప్పు. ఒకవేళ మీ నాన్న మన పెళ్ళికి ఒప్పుకోకపోతే వాళ్ళని కాదని నన్ను పెళ్లి చేసుకుంటావా? వెంటనే పూజ మొహంలో నవ్వు మాయమైంది. ఆహా, నేను అమ్మా నాన్నని కాదని పెళ్లి చేసుకుంటే వాళ్ళ గుండె పగిలిపోతుంది. ముఖ్యంగా మా నాన్న నలుగురిలో తలెత్తుకుని బ్రతకలేరు. నాకు మంచి లైఫ్ ఇవ్వడానికి వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. నేను వాళ్ళని కాదని నేను పెళ్లి చేసుకుని వాళ్ళ మనసును కష్టపెట్టలేను. నలుగురిలో తలదించుకునే పరిస్థితి వాళ్ళకి అస్సలు రానివ్వను. నాకు నువ్వు కావాలి, వాళ్ళు కావాలి. ఎవరు దూరమైనా నేను తట్టుకోలేను. ఎమోషనల్గా అంటున్న పూజ పక్కకు వెళ్ళి కూర్చొని తన భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు. నువ్వు బంగారం పూజ,
నీకు ఆ పరిస్థితి అస్సలు రానివ్వను. మీ వాళ్ళు మా వాళ్ళ ఇష్టంతోనే మన పెళ్లి జరుగుతుంది. ఏది ఏమైనా వాళ్ళని ఒప్పించేస్తాను. బ్రతిమలాడు, భయపెట్టు. యూ డోంట్ వరీ. ఐ నో, దట్స్ వై ఐ లవ్ యూ సో మచ్ అంది అతని వైపు చిన్న స్మైల్తో ఆర్తిగా చూస్తూ. ఆమె తలను అతని తలతో ఢీకొట్టి, రేపిలా వాడి ముందు అస్సలు నవ్వకు. వాడు ఫ్లాట్ అయిపోతే నా పని గోవింద. ప్రేమ్ మాటలకు గట్టిగా నవ్వేసింది పూజ. సార్ ఆర్డర్. బేరర్ రాగా 2 స్ట్రాంగ్ క్యాపుచినో ఆర్డర్ చేశారు. అవును ప్రేమ్, ఇందాక భయపెడతాను అన్నా, ఎలా భయపెడతావో అని అడిగింది కళ్ళెగరేస్తూ. ఏదో ఫ్లోలో డైలాగ్ కొట్టా కానీ నేనేం భయపెడతాను? నన్ను చూసి ఎవరైనా భయపడతారా? ప్రేమ్ నవ్వుతూ అంటుంటే ఆ నవ్వుతూ జత కలిపింది పూజ. కాఫీ రాగా ఇద్దరూ తాగేశారు. ఏం టెన్షన్ పడకు, ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్ అన్నాడు ఆమె చేతులు పట్టుకుని భరోసాగా. హా, నీతో మాట్లాడాక కాస్త రిలీఫ్గా ఉంది. రేపు వాణ్ణి ఇక్కడే మీట్ అవ్వు. ఇక్కడెందుకు, క్యాఫెటేరియాలో మీట్ అయితే అయిపోతుంది అంది పూజ. టెన్షన్తో నా బుర్ర పని కూడా అయిపోతుంది. నేను నీతో పాటు వస్తాను. స్ట్రేంజర్లాగా ఆ పక్క నుండి చూస్తాను. ఏదైనా తేడా వస్తే వాడి బ్యాండ్ బజాయిస్తాను. అలాగే నవ్వుతూ అంటూ అతని చేయి పట్టుకుని బయటికి కదిలింది పూజ. తనని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు ప్రేమ్. లోపలికి వెళ్తున్న పూజను 2 కళ్ళు సీక్రెట్గా గమనిస్తున్నాయి. తను క్యాబిన్ లోపలికి వెళ్ళే వరకు చూసి అక్కడి నుండి కనుమరుగయ్యాయి ఆ కళ్ళు. తమ ఫ్యామిలీతో డిజైన్స్ గురించి డిస్కస్ చేసి వాళ్ళ దగ్గర నుండి డిజైన్స్ కన్ఫర్మేషన్ తీసుకుని తమ టీంతో డిస్కస్ చేసి పనిలో పడింది ఇషు. కన్స్ట్రక్షన్ జరుగుతున్న పై ఫ్లోర్కి వెళ్ళబోతూ ఇషుని గమనించి ఆగాడు అనంత్. నిలబడి రూఫ్ వాల్స్ని చూపిస్తూ తమ టీంకి డిజైన్స్ గురించి సీరియస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇషు. సన్నని స్మైల్ చేరింది అనంత్ పెదవులపై. రాజు, మేడంకి చైర్ తీసుకురా అని తన ఎంప్లాయ్కి చెప్పగానే పరుగున వెళ్ళి చైర్తో తిరిగొచ్చాడు రాజు. ఇషాన్వి, బావగారి పిలుపుకి తల తిప్పి చూసింది ఇషు. హ్యావ్ ఎ సీట్. రాజు చేతిలో చైర్ తీసుకొని ఆమె ముందు వేశాడు అనంత్. అయ్యో బావా, మీరు అంది మొహమాటంగా. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోకు అన్నాడు సన్నని స్మైల్తో. అలాగే బావా, థ్యాంక్ యూ అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న అనంత్ని చూసి చిన్నగా నవ్వుకుంది ఇషు. బావాని గర్వం చూపించకుండా తన పట్ల చూపిస్తున్న కన్సర్న్ అండ్ కేరింగ్కి హ్యాపీగా అనిపించింది ఆమె మనసుకి. చైర్లో కూర్చొని తన చుట్టూ చేరిన టీంతో డిస్కషన్లో పడింది. కాసేపటికి లంచ్ టైం అవ్వగా స్టాఫ్తో పాటు తినడానికి హాల్లో కూర్చున్నారు. ఆఫీస్ లొకేషన్లో వంట చేయడానికి అపాయింట్ చేసిన కుక్ ప్రిపేర్ చేసిన టేస్టీ వంటలని అందరితో కలిసి సరదాగా మాట్లాడుకుంటూ హాయిగా ఆరగించసాగారు. కన్స్ట్రక్షన్లో ఉన్న ఆ బిల్డింగ్లో అందరితో కలిసి తింటుంటే కొత్తగా ఉంది ఇషు వాళ్ళకి. లంచ్ చేసేసి మళ్ళీ ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమయ్యారు. ఇషుని మధ్య మధ్యలో గమనిస్తూ అనంత్ విష్ణువర్ధన్తో చేరి మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ గురించి డిస్కషన్లో పడ్డాడు అదవ్. రోజంతా బిజీగా గడిచిపోయింది అందరికీ. 10 అవుతుండగా వర్క్ని పాస్ చేసి స్టాఫ్ అందరినీ పంపించేసి ఇంటికి బయలుదేరారు అదవ్ వాళ్ళు. బాత్ చేసి అందరూ కలిసి డిన్నర్ చేసేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళి నిద్రకు ఉపక్రమించారు. ఎలా ఉంది ఫస్ట్ డే? మా అందరికన్నా ఎక్కువ వర్క్ నీకే ఉంది. చాలా టైర్డ్ అయ్యావు కదా అన్నాడు అదవ్ హ్యాండ్కి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటున్న ఇషు వైపు డల్గా చూస్తూ. నాకు అలవాటే, ఈరోజు జస్ట్ ప్లానింగ్ కాబట్టి వర్క్ తక్కువే, ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువ ఉంటుంది అంటూ బెడ్పై వాలి అతని భుజం మీదకి తల చేర్చి పడుకుంది ఇషు. ఆమె చేతిని తన చేతితో పెనవేసి ముద్దు పెట్టుకున్నాడు అదవ్. వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎక్కువ డేస్ పట్టినా పర్లేదు, నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా నిదానంగా వర్క్ చేయించు, ఓకేనా అన్నాడు. ఓకే కాదు, ఎప్పటికంటే ఇంకాస్త ఎక్కువ శ్రమపడైనా అనుకున్న డెడ్లైన్ కంటే ముందే కంప్లీట్ చేయాలి అని ఫిక్స్ అయ్యాను నేను. ఎందుకే అలా? అదంతే, అయిపోయాక నీకే తెలుస్తుంది అని నవ్వుతూ కళ్ళు మూసి తెరిచింది. ఏం తెలుస్తుందో ఏంటో, చెప్తే వినవు కదా మొండిగటం అంటూ ఆమె తలను తన తలతో ఢీకొట్టినాదు. ఫోన్ రింగ్ అవుతుండడంతో తీసి చూస్తే ప్రేమ్. నవ్వుతూ లిఫ్ట్ చేశాడు. చెప్పరా, ఏంటి విశేషాలు? పూజ ఒడిలో తలపెట్టి పడుకున్న ప్రేమ్. విశేషం కాదురా, బ్యాడ్ న్యూస్ అన్నాడు. బ్యాడ్ న్యూసా? ఏమైందిరా? అదవ్ మాటలకు ఫోన్ తీసుకొని స్పీకర్ ఆన్ చేసింది ఇషు.
రేపు పూజకి పెళ్లి చూపులరా? వాట్? ఒకంత షాక్ అవుతూ మొహాలు చూసుకున్నారు అదో ఇష్యూ. వాడు పూజ ఆఫీసే, పైగా వాళ్ళకి బంధువు కూడా. అలాగా? వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? లేవురా, పూజ అడిగింది కానీ వాళ్ళ నాన్న చెప్పలేదు. మీట్ అవ్వకుండానే క్యాన్సిల్ చేస్తుందేమో అని. రేపు మీట్ అవుతూనే తెలుస్తుంది. ఓకే, ఏం కాదులే, పూజని మీట్ అవ్వమని చెప్పు. ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్తో ఆ మ్యాచ్ రిజెక్ట్ చేయమను. అంతా కూల్గా సాగితే నో ప్రాబ్లం. ఇన్ కేస్ వాడి నుండి కానీ ఫ్యామిలీ నుండి కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటాను. డోంట్ వరీ. పూజకి ధైర్యం చెప్పు. ఓకేరా? రిలీఫ్ స్మైల్తో ప్రేమ్ పూజ వైపు చూడగా ఆ మాటలు విన్న పూజ హ్యాపీగా చూసింది అతని వైపు. ఏం ఆలోచించకుండా హాయిగా పడుకోండి. ఓకేరా? గుడ్ నైట్. ప్రేమ్ ఫోన్ పెట్టేయగా చిన్నగా నిట్టూచి ఇషు వైపు చూశాడు అదవ్. మనం మళ్ళీ పెళ్లి పెద్దలు అవ్వాల్సిన టైం వచ్చినట్టుంది అదవ్ అనేసరికి చిన్నగా నవ్విన ఇషు. వీళ్ళ పెళ్ళి కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా జరిగిపోవాలి. ఇద్దరి ఇళ్ళలో త్వరగా ఒప్పుకోవాలి అంటూ అతని హృదయంపై తలవాల్చింది. అవును, సాలోచనగా అంటూ ఆమెను దగ్గరికి తీసుకుని కళ్ళు మూసుకున్నాడు అదవ్. గుడ్ నైట్ పూజ. లేచి బెడ్ దిగి వెళ్ళబోతున్న ప్రేమ్ చేయి పట్టుకుని ఆపింది పూజ. వెనక్కి తిరిగి చూశాడు. ఇక్కడే పడుకో, లేదంటే ఆలోచనలతో నిద్ర పట్టదు నాకు. నువ్వు పక్కనుంటే ధైర్యంగా ఉంటుంది అంది పూజ. చిన్నగా నవ్వాడు ప్రేమ్. సరే అంటూ బెడ్పై వాలిపోగా అతని కౌగిలిలోకి చేరి ప్రశాంతంగా నిద్రకు ఉపక్రమించింది పూజ. ఆమె భుజంపై చేత్తో పాముతూ ఆలోచిస్తూ కాసేపటికి పడుకున్నాడు ప్రేమ్. రోజు అలారం మూతతో అతి కష్టంగా నిద్ర లేచేవాడు. ఆలోచనలతో సరిగ్గా నిద్ర పట్టక 5 గంటలకల్లా లేచేశాడు ప్రేమ్. పూజ వైపు తిరిగి ఆమె మోములోకి చూశాడు. తను ఉన్నాడు అనే ధైర్యంతో ప్రశాంతంగా పడుకుని ఉంది. పెళ్లి చూపుల గురించి కాస్త టెన్షన్గా ఉన్నా ఆ సమస్యను ఎలా అయినా సాల్వ్ చేసి ఒక్కటవుతామని ధైర్యం, నమ్మకం మెండుగా ఉన్నాయి ప్రేమ్లో. చిన్నగా నిట్టూర్పు విడిచి ఆమె నుదుటిన ముద్దిచ్చి మెల్లిగా తన్ని వదిలి కిందకు వెళ్ళాడు. టైం 10 గంటలు. రెడీ అయిపోయిన ప్రేమ్ పైకి వచ్చేసరికి రెడీ అయిపోయింది పూజ. సింపుల్ కాటన్ అనార్కలి డ్రెస్లో, ఎలాంటి మేకప్ లేకుండా రోజు కంటే నార్మల్గా ఉంది. త్వరగా రెడీ అవ్వు, టైం అవుతుందిగా అన్నాడు. వాడి కోసం మంచిగా రెడీ అయ్యి వెళ్ళాలా అంది దుపట్టా వేసుకుంటూ. నువ్వు అసలు రెడీ అవ్వకపోయినా బాగుంటావు పూజ, న్యాచురల్ బ్యూటీ అన్నాడు ఆమె భుజం చుట్టూ చేయి వేసి మిర్రర్లో తన రూపాన్ని చూస్తూ. అలా అయితే ఇంకా పిచ్చిగా రెడీ అవ్వనా? ఏం అవసరం లేదు. వాడి కోసం నువ్వు అగ్లీగా రెడీ అవ్వనవసరం లేదు. ఇంకా అందంగా రెడీ అయ్యి క్లాస్గా రిజెక్ట్ చేయి అన్నాడు నవ్వుతూ. చాలే అంటున్న ఆమె నుదుటిన ముద్దు పెట్టి, టెన్షన్ పడకు, నేనున్నానుగా, అంతా చూసుకుంటాను అన్నాడు భరోసాగా. అలాగే అంటూ అతనితో పాటు కదిలింది. ఇద్దరూ రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి పెళ్లి చూపుల తతంగం కోసం కేఫ్కి బయలుదేరారు. ఆ తరువాత ఏం జరగబోతుంది? పూజను చూడ్డానికి వచ్చే ఆ అబ్బాయి ఎవరు? పెళ్లి చూపుల కార్యక్రమం ఇలా జరగబోతుంది. ప్రేమ్ ఇలా రియాక్ట్ అవుతాడు. కొత్తగా ఎంట్రీ ఇచ్చే ఆ అబ్బాయి వల్ల పూజ ప్రేమ్ల ప్రేమ ప్రయాణం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో, ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.